లోకసువార్త 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 11 నుంచి 24 వచ్చిన నోట్ చేసుకోండి. సమయాన్ని బట్టి నేను రిఫరెన్స్ చెప్తాను. ఈ లోకసువార్త 15వ అధ్యాయం 11 నుంచి 24 వచ్చినాల్లో ఇక్కడ పెద్దవాడి గురించి దేవుడు పెద్దగా మాట్లాడలేదు, కానీ చిన్నవాడి గురించి మాట్లాడు అడ్డదిరుగుడు గురించి. వీడు ఏం చేశాడంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, ఏమని? ఎంత కష్టం అనిపించిందో కానీ నాన్న ఆస్తి నాకు ఇచ్చే, ఎందుకు గొడవ? పొద్దుకు టైంకి రాకపోతే గొడవ, అన్నానికి రాకపోతే ఒక గొడవ, చెప్పిన మాట వినకపోతే ఒక్కడు, ఈ గొడవలని ఎందుకయ్యా? ఇచ్చేది ఏదో నాకు ఇస్తే నా బతికి నేను బతుకుతాను, దాన్ని నేను పోతాను. చిన్న తండ్రి ఏం చేసి ప్రేమ కలిగిన వాడు కాబట్టి బయలుదేరా, సరుకు నీ ఇష్టం, నేను కాదంటాను, తీసేసుకో. ఆస్తిని తీసేసుకొని అయ్యగారు బయలుదేరాడు. ఎవరు ఇష్టంగా వెళ్ళాడు అంటే తానిష్టమే. తల్లిదండ్రుల ప్రమేయం లేదు, అన్న ప్రమేయం లేదు, ఎవరు ఆలోచన తీసుకుంటా తెలియదులే, కానీ ఇంటిని విడిచిపెట్టాలనుకున్నాడు. ఇంటిని విడిచిపెట్టాలనుకున్నాడు. ఇంట్లో వదిలిపెట్టి అక్కడ దూరంగా పోదామని ప్లానింగ్ చేసుకున్నాడు. దూరంగా ఉండాలంటే ఏం కావాలా? ఇంట్లో అయితే అమ్మ అన్నం కూర ఉండేది, డబ్బుతో పని వేసేయచ్చు, అవునా కదా? అలిగినా పలికినా నిద్రమైన తర్వాత వచ్చి దేశాలుగా తెచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఇతడు సొమ్ము అవసరం కదా, బతకాలంటే డబ్బు అవసరం మనిషి. ఈ డబ్బునంతా కూడేసుకొని దూరదేశం పోయాడట. బైబిల్ ఉండిద్ది అన్నమాట. ఆస్తిని అడిగాడు. లోకసువార్త 15వ అధ్యాయం 11 వచనంలో 15వ అధ్యాయం 11 వచనం, మరియు ఆయన ఎట్లా, నేను ఒక మనిషికి 2 కుమారులు ఉండని, వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇవ్వమన్నాడు. ఏమడిగాడు? మీరు తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు, నాకంటే పెద్దలు ఉన్నారు, మీరు ఆస్తి పంపకాలు ఎప్పుడు చేస్తారు? ఆస్తి పంపకాలు ఎప్పుడు జరుగుతాయి అంటే చెప్పనా? ఎంత అడిగితే టైం లేదు, ఆస్తికి వెళ్ళిపోతాం. ఆస్తి పంపకాలు ఎప్పుడు జరుగుతాయి అంటే తల్లి తండ్రి ఇద్దరు చచ్చిపోయిన తర్వాత అప్పుడు పంచుకుంటారు. కుమారులు అయితే కుమారులు, కుమార్తెలు అయితే కుమార్తె, అప్పుడు పంచుకుంటారు. వీడు ఆస్తి అడుగుతున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? ఇండైరెక్ట్గా వాళ్ళ నాన్న చంపేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నా మాటలు అర్థమవుతున్నాయి. ఆస్తి పంపకాలు అడుగుతుందంటే తండ్రిని చచ్చిపోమని చెప్పట్లేదు, కానీ పరోక్షంగా చంపేస్తున్నాడు. పరోక్షంగా వాడిని చంపేస్తున్నాడు తండ్రిని. ఎంత నలిగిపోయాడు తండ్రి, ఎంత నలిగిపోయాడో కానీ కుమారుని మాట తునీకరించకుండా ఆస్తిని అంతా మొట్ట చెప్పి పంపించాడు. కంటిన్యూషన్ చదువు. తండ్రిని అడుగగా తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములు ఏం చేశాడు? కొన్ని దినములు ఒక నిమిషం తర్వాత ఏం చేశాడు? ఆస్తిని కొన్ని దినములు అంటే రోజులు, దినము అనగా రోజులు, డేస్. ఏం చేశాడు? కొన్ని దినములు ఏం చేశాడంటే కూర్చుకున్నాడు. ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, వెండి ఉంది, అంటే ఏం చేస్తారు? మనం వేరే ఊరు పోతున్నాం, వేరే ఊరు వెళ్తున్నప్పుడు కొన్ని నెలలు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఆస్తిగా చెప్పాడు, ఇది ఏం చేస్తాం? ప్యాక్ చేసుకుంటాం, భద్రపరుచుకుంటాం. అలాగే పూచిక పుల్లతో సహా మొత్తాన్ని ప్యాక్ చేస్తాడు అయ్యగారు. అందుకే కొన్ని దినములు తీసుకున్నాడట అదంతా ప్యాక్ చేయడానికి. మొత్తం ప్యాక్ చేసుకొని ఏం చేశాడు? అడిగిపోయాడు. దూరదేశం అంటే ఎక్కడికి పోయాడు? అమ్మ కనిపించకూడదు, నాన్న కనిపించకూడదు, అన్నయ్య కనిపించకూడదు, బాబాయ్ కనిపించకూడదు, బంధువులు ఎవరు కనిపించకూడదు. ఇటు కోరుకునేది ఎవరు? బాగా తిరగటానికి అలవాటు పడినోడే చేసే పనులు ఇవన్నీ. బాగా తినబడినోడు, తిరగడానికి అలవాటు పడ్డాడు ఏం చేస్తాడంటే నేను లేకపోతే హ్యాపీగా ఉంటుంది జీవితం, ఈ ముసలి లేకపోతే గొడవ పద్ది, ఈ ముసలి లేకపోతే గొడవ ఏంద్రా బాబు ఇలా గోళ అని అనుకున్నాడు. ఏం చేస్తాడంటే మొత్తాన్ని ప్యాక్ చేసి చెక్కేస్తాడు. దూర ప్రయాణం, దూరదేశం. ఎందుకు? అక్కడ ఏం చేస్తుంది తెలియదు కదా. హలో నాన్న బాగున్నావంటే ఏం చేస్తాం? సూపర్ ఉన్నా, తిరుగులేదు, నువ్వు లేకపోతే చాలా బాగున్నా అనుకుంటున్నాను. ఇదే జరిగింది. అతను కూడా వెళ్ళిపోయాడు, మొత్తాన్ని ప్యాక్ చేసుకొని దూర ప్రయాణం, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అక్కడ పోయి ఏం చేశాడు? చదువుదాం. అతను తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల ఏం చేశాడండి? ఆస్తిని ఏం చేస్తున్నాడు? ఆస్తి తీసుకుపోయాడండి. ఆస్తిని 2 చేయొచ్చు.
ఆస్తిని పెంచుకోవచ్చు, ఆస్తిని పాడు చేయవచ్చు. ఆస్తిని పెంచుకోవటం గొప్ప విషయం, మంచిది. సంపాదించుకోవటం గొప్ప విషయం. పక్కన చెప్పలు గట్టిగా బాబు నేను అలాంటిది ఎప్పుడు ఏం చదువుతాను, దాన్ని మీరు స్పందిస్తే నేను కట్టిన లేకపోతే కట్ ఆగిపోతాను. అడిగి పోయి దుర్వ్యాపారం, ఆస్తిని పెంచే పని చేయనాడు. వాళ్ళ నాన్న కొంత ఇస్తే దానికి తోడు కొంత వ్యాపారం మంచి బిజినెస్ ఏదో స్టార్ట్ చేసి కొంత సంపాదించి, నేను బాగున్నాను, మీరు ఇచ్చిన డబ్బుతోటి బాగున్నాను, మంచిగా జాబ్ చేస్తున్నాను, ఈ మాసం డబ్బు పంపించామని కొంత మంచోళ్ళు. దాన్ని చెడుగా ఉపయోగించడం అది చెడ్డ విషయం. నేను స్తోత్రం కలుగును కాక. చెడ్డ వ్యాపారం చేసినట్టు. దుర్వ్యాపారం అంటే ఏంటిది? చెడ్డ వ్యాపారం. దుర్వ్యాపారం అంటే చెడ్డ వ్యాపారం, చెడ్డ బిజినెస్. ఎప్పుడు చెడ్డ బిజినెస్ ఏమన్నా కాకాట ఏడుతుంది చెప్పండి. దుర్వ్యాపారం చెడ్డ పనులు చెప్పండి కొన్ని. అందరూ అదే చెప్పకండి, లోపల చాలా ఉన్నాయి. కాకాట, సారాయి, వ్యభిచారం, దొంగతనం. నేను చెప్పిన వాళ్ళు చెప్తున్నాను, మీకు తెలియదండి. నేను పరలోకం నుంచి దిగాలా, మీరు పరలోకం నుంచి ఊడిపాలా, మేమందరం మూలకు సంబంధం. అవునా కదా? వ్యభిచారం, నరహత్య, మోసం, జోదం, ఇవన్నీ దుర్వ్యాపారాలు. అయితే ఇతను ఏ వ్యాపారం పోయాడో దేవుడు వివరించడానికి బైబిల్ సరిపాలి. అందుకే ఒక మాట మీకు ఇచ్చేసాడు, ఏమనంటే దుర్వ్యాపారం. దుర్వ్యాపారం చేసి ఏం చేశాడు? ఆస్తినంతా నాశనం. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత ఎంత దాచిపెట్టి, ఎన్ని రెక్కల కష్టం చేసుకొని రూపాయి గోడు పెట్టి కారం ఎదుగులు తిని ఎంత దాచిపెట్టాడో కానీ మొత్తం ఒక్క దెబ్బకు నాశనం. ఒక్క దెబ్బకు మొత్తం నాశనం. మొత్తం పోయిందండి. దేవుని పెట్టాలా దూరం పోతున్నావు నువ్వు. ఇల్లును వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, అమ్మనాన్నల్ని, భార్య మొత్తాన్ని వదిలిపెట్టి పోతున్నాడు. ఎక్కడికి పోయి ఏం చేస్తున్నావు? సంపాదిస్తున్నావు నీ కుటుంబం కోసం. వెరీ గుడ్, చాలా మంచిది. నీ కుటుంబం పోషణ కోసం దాచిపెడుతున్నావా? ఇక్కడ పని లేదని అడిగిపోయావా? మంచి బిజినెస్ చేస్తున్నావా? మంచిగా కష్టపడి పని చేస్తున్నావా? చాలా మంచిది. కానీ అడిగిపోయి నువ్వు చేస్తున్నది ఏంటి? అక్కడ పోయి నువ్వు దుర్వ్యాపారం చేస్తే నువ్వు పాడైపోతావు, నీ కుటుంబం కూడా పాడైపోతావు. నీతో పాటు నీ కుటుంబం కూడా సర్వనాశనం. అందుకే దుర్వ్యాపారంలో మొదటిగా ఉంది ఏంటంటే వ్యభిచారం. ఇంగ్లీష్లో అడల్టరీ. వ్యభిచారం అనేది పెద్ద దుర్వ్యాపారం. ఎందుకు దీనికి డబ్బులు ఎందుకు అంటారా? పెడతారు డబ్బులు. అందంగా కనిపించింది అనుకున్నా, ఇతగాడికి భార్య అందంగా కనిపించదు. ఊళ్ళో వాళ్ళందరూ అందంగా కనిపిస్తారు. హీరోయిన్ అందరూ బాబు ఏమగాడికి ఎవరు భర్త అందంగా కనిపించడు. ఎవరు కనిపిస్తారు? అబ్బా సూపర్. వాస్తవం అండి బాబు, నేను అబద్ధం చెప్పట్లా. నేను ఎప్పుడో చేయాల్సిన ప్రసంగాలు పెళ్ళైన దాకా ఆపేసా. చాలా ప్రసంగాలు చేయకూడదు. ఇంకా నీకేం పెద్ద పత్తిత్తు అంటారు కదా, ఊరుకోరు కదా జనం. అందుకే నా జీవితం నిలబెట్టుకోవాలి కదా. నేను ముందు నిలబెట్టుకున్న తర్వాత చెప్తే ఓకే బాగా చెప్పాడు అనుకోవచ్చు. ఇప్పుడు దేవుని పెట్టలాగా ఈ వ్యభిచారం అనేది ఎందుకు వస్తుంది అంటే నీ భర్త నీకు అందంగా కనిపించలా. ఈ వ్యభిచారం అనేది ఎందుకు వస్తుందంటే నీ భార్య నీకు అందంగా కనిపించలా. అందువల్ల ఏమైందంటే వేరే దానికోసం ఆశపడుతున్నావు. వేరే దానికి ఆశపడి దానికి డబ్బు అంతా తగల పెడుతున్నావు. ఇంటిని మర్చిపోతున్నావు. నీ పరిస్థితులు మర్చిపోతున్నావు. సిమ్ముడు డబ్బే ఇంట్లో వాళ్ళ కోరిక పెద్దలు అంట ఆడిపోయి అన్నీ ఎత్తారండి. వాస్తవం ఇవన్నీ ఇస్తారు. ఈయన దేవుడు ఏమంటున్నాడంటే దుర్వ్యాపారం. బైబిల్లో మనం చూడవచ్చు ఇవన్నీ కూడా. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3 నుంచి 10 వచ్చిన నోట్ చేసుకుని అన్ని వివరాలు అయితే నేను కానీ మీరు నోట్ చేసుకోండి.
సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3 నుంచి 10 వచనాలు, కానీ 10వ వచనం చదవండి. బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ 5వ అధ్యాయం 10వ వచనం. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అదేదట. నీ ఆస్తి అన్యుడికి వెళ్ళిపోద్ది. ఇంకో మాట, పై మాట, నీ ఆస్తి వల్ల నువ్వు సంపాదించిన సంపాదన మీ పిల్లలు తినరు. ఈ వ్యభిచారానికి పాల్పడితే నీ సంపాదన నీ ఆవిడ తిందో మీ ఆయన తిందో. ఎవరు తింటారు? పొరుగు వారు తింటారు. అదే జరిగింది. అతనికి అడిగి పోయి ఆస్తిలో ఉన్న అతను తిన్నాడా? లేదు, మొత్తం తగలబెట్టాడు. ఈ దుర్వ్యాపారంలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవాలి. అర్థమైంది. ఈ రాత్రికాల సమయంలో మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు ఎక్కడున్నట్టున్నా ఈ రాత్రి మీ మనస్సాక్షి మీరు చెప్పాలా? నీ కష్టార్జితం నీ పిల్లలు తింటున్నారా? నీ కష్టార్జితాన్ని మీ ఇంటి వారు తింటున్నారా? లేక అది పళ్ళు పాలైపోతుందా? ఎక్కడికి పోతుంది సంపాదన? ఒకసారి ఆలోచించు. నీ కోరికల కోసం నువ్వు పరిగెడుతున్నావే, నువ్వు కట్టుకున్న పరిస్థితి ఏంటి? నువ్వు కన్నబడిన పరిస్థితి ఏంటి? రోజు నేను అర్థం పడిపోతే ఒక పుట్టోడు వచ్చింది. నేను అన్నం తెచ్చుకోవడానికి అప్పటికే ప్రార్థన 10 అయింది. 10 అయిపోయింది. మళ్ళీ వెనపడి చూసేసరికి 10:15 అయింది. ఆటల దగ్గర పోయి అన్నం తీసుకుందాం. ఇంకా ఆట ఆయన ఎక్కడ ఉండుకున్నప్పుడు కానీ హాస్టల్ దగ్గర ఒక పుట్టోడు వచ్చిందండి. చిన్నోడు, చాలా చిన్నోడు, గట్టిగా 4th క్లాస్ 5th క్లాసు. వాడు వచ్చి అన్నా డబ్బులు అన్నా అన్న. దేనికి రా ఇంక డబ్బులు కానీ ఏం చేసుకుంటామంటే ఆటలు. మిమ్మల్ని అడిగిపోయారా? మీ అమ్మ అడిగిపోయింది, మీ నాన్న అడిగిపోయింది అంటే వాడు చెప్పిన సమాధానం మా నాన్న తాగి పడుకుంటాం. మా అమ్మ ఏం లేదు నాన్న, లేదన్నా ఆకలి అప్పుడు నేను ఒక రోజు పెడతాను. ప్రతిరోజు ఎవరు పెడతాను? అడిగి దాన్ని కూడా ఒక రోజు పెడతానండి. నీ పిల్లలకు 10 రోజు పెట్టేది ఎవరు పెట్టాలండి? ఆలోచించండి. నేను అన్న మాటలు మీకు బాధ కలిగించిద్దాము. కళ్ళు విప్పు కలిగితే మాత్రం మీ కుటుంబాలు ఆశీర్వదించబడుతుంది. పట్టండి సపోర్ట్. బాధ కలిగించింది, కానీ ఆలోచించు. నీ పిల్లల్ని నీ ఇంటిని పోషించడం కోసమే నేను దేవుడు పెట్టాడు. ఆమె పెట్టినందుకే ఆ విషయాన్ని మీరు కళ్ళలో కూడా మర్చిపోకూడదు. ఇల్లు దాటిన తర్వాత ఇల్లు గుర్తుకురాదు కొంతమందికి. నిజమండి బాబు, ఇల్లు దాటినాక ఇల్లు గుర్తుకురాదు, పిల్లలు గుర్తుకురాదు. ఇంట్లో ఏమున్నాయో లేదా ఎక్కదో అయ్యగారికి మళ్ళీ రాగా నాంబెట్టేయాల. ఆమెట్టేమనగా వేస్తున్నావు ఒక దెబ్బ. మరి నువ్వు ఇయ్యకపోతే నువ్వు ఇయ్యకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? నేను అడుగుతున్నా. నువ్వు తెస్తే నీ ఇల్లు ఆశీర్వదించబడింది. దేవుడి స్తోత్రం కలుగును. కాకుండా పెట్టంటే ఎక్కడికి చేస్తారు? అందుకే ఈ వ్యభిచారం అనేది పెద్ద వ్యసనం. ఇంకా చెప్పాలంటే ఇంకా ఏమున్నాయి చెప్పండి. నాకెళ్ళి ఏంటి అండి? చూద్దాం. పేకాట ఇది కూడా ఉంది, ఉందా లేదా? మేము చెప్తాను ఏంది కష్టపడి అంటారు వాళ్ళు. ఏది కష్టపడి? నువ్వు పొద్దున సాయంత్రం కష్టపడి సంపాదిస్తున్నావా? మొక్క తిప్పటమేగా. అంటే 10 మంది కూర్చుంటే ఎదుటోని ఏం చేయాలా? మోసం చేయాలి. ఒకటి మోసం చేసి ఆ డబ్బులు సంపాదించాలి. దీన్ని దేవుడు ఏమంటాడంటే దీన్ని కూడా ఒక వ్యసనం. ఈ పేకాట అనేది కూడా ఒక వ్యసనం. దీంట్లో ఇల్లు పోయిన వాళ్ళు ఉన్నారు, పొలాలు పోయిన వాళ్ళు ఉన్నారు, మొత్తం కలిపి బజారు మీద పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నాడు ఫస్ట్ రమ్మి, మర్చిపోయి చెప్పటం. రమ్మి అని ఆడికి పోయి చూస్తే పోలీసులు కొట్టుకున్నారు, ఇంట్లోనే ఆడుతున్నారు. నేను 10,000 కొట్టా కదా, ఏమి ఒక 5,000 కొట్టరా అన్న అవసరం ఏంటంటే రమ్మిలో అబద్ధాలు, కుట్టి సాకులు ఎన్ని చెప్తారు దానికి కప్పుకొచ్చడం కోసం. అందుకే ఈ దుర్వ్యాపారంలో ఇది రెండో స్థానం. దీనికోసం కూడా కుటుంబాలు నష్టపోతాయి చాలా, అంటే చాలా. అందుకే ప్రియ దేవుని పెట్టాలన్న ఈ పేకాట కావచ్చు, ఇంకా చెప్పాలంటే దొంగతనం.
ప్యాకౌట్ అంటే కాని సొమ్మును ఆశించటం, కష్టపడకుండా రావాలి. ఎట్లా కష్టపడ్డాయి గారు, కష్టపడి వ్యాపారం చేస్తే మంచిదే. చప్పుడు పట్టండి గట్టిగా, అనివే చప్పుడు గట్టిగా. కష్టపడటం ఇష్టం లేదు, ఉచితంగా రావాలి. ఇది కూడా అంత మంచి విషయం కాదు. సమయం లేదు కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోతా. దొంగతనం నిర్గమకాండం 19:17 ఉండేది కదా, నీది కాని దాన్ని నువ్వు ఆశించకూడదు. నీది కాని దాన్ని వద్దు. నిర్గమకాండం మరి 19:17 ఉంటుంది కదా, నీ పొరుగు వాడి భార్యనైనను వాడి గాడిదనైనను. ఏం బైబిల్ చెప్పలేదా? రెండో పుస్తకం బైబిల్లో నుంచి దొరకలేదా? 19:17 నువ్వు చాలా దూరం పోయింది అక్కడైతే. కథాజ్ఞల దగ్గర ఉంటుంది ఈ మాట, ఆజ్ఞ దగ్గర ఉంటుంది. నీ పొరుగు వాడిని దేనిని కూడా నువ్వు ఆశించకూడదు. అబద్ధ సాక్ష్యం పెడక కింద పైన దొరికింది అన్నమాట. మీరు నోట్ చేసుకోండి, అధ్యాయం నోట్ చేసుకోండి, అక్కడ దొరికింది కదా. నీ పొరుగు వాడిని కూర్చుక పుల్ల కూడా ఆశించకూడదు. నువ్వు కష్టపడి సంపాదించుకో నీ ఆస్తిని దేవుడు నీ కష్టార్జితం, అది కొద్దిగా కూడా గట్టిగా ఉండేది. దేవుడి స్తోత్రం కలుగుతుంది కదా. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. ఖైనీలు, వేడిలు, తాగుళ్ళు ఇవన్నీ కూడా దుర్వ్యాపారం, అన్ని దుర్వ్యాపారం. ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేయమని పిలిచాను. దేనికి? బిజినెస్ స్టార్ట్ చేశాడు. కుట్టు దుకాణం స్టార్ట్ చేశాడు. మాస్టర్ గారు మీరు రావాలన్నారు. నాన్న మా నాన్న పంపిస్తానన్నారు. లేదు నువ్వే రావాలి, లేదు ఎదురుగా అన్నాను. మా నాన్నగారు ఏదో పని మీద ఆయన వెళ్ళి నేను పోయా ప్రార్థన చేయడానికి. కొట్టు మూసేసి ప్రార్థన చేయమన్నాడు. కొట్టు మూసేసి ప్రార్థన చేయమంటున్నాడు. నేను అన్నాను కొట్టు ఓపెన్ చేసి ప్రార్థన చేస్తానన్నాను. కొట్టు ఓపెన్ చేసి ప్రార్థన చేస్తాను. అవసరం లేదా పాస్టర్ గారు నువ్వు చేసే సార్ గారు అన్నా. నేను అన్నాను నువ్వు ఓపెన్ చేస్తే నేను చేస్తాను అన్నాను. అది కాదులేండి ఇప్పుడు చేయండి అన్నట్టు. లేదు నువ్వు ఓపెన్ చేయి, పేరు డబ్బు ఒకటి చేసి కొడదాం మొత్తం పరిశుద్ధపరచబడాలంటే ఓపెన్ చేసి అట్టకేలకు ఓపెన్ చేశాడు. లోపల ఏమున్నాయి తెలుసా? చెప్పండి ఒకసారి లిస్ట్ చెప్పండి. ఏముంటాయి కొట్లు? ఖైనీలు, బీడీలు, సిగరెట్లు, పాన్ పరాకులు. లిస్ట్ చెప్పండి. కొట్లో బాటలేదు మీరు పొద్దున పోయినప్పుడు చూడండి కొట్లు ఏమంటే మొత్తం ఉంటాయి. దుకాణం మొత్తం ఉంటుంది, మొత్తం లోపల ఉంటాయి. ఇలా అన్నాడు ప్రార్థన చేయ అన్నాడు. ఏమైనా ప్రార్థన చేయాలా? నువ్వా దీనికి అట్లన్నీ సేల్ అవ్వాలయ్యా, నువ్వా ఖైనీలన్నీ అయిపోవాలయ్యా. లోపల చేసాలు కూడా ఉన్నాయి, సీక్రెట్ ఉన్నాయి, నేను చూసా. ఇది కూడా అయిపోవాలి ప్రభా అంటే దాని అర్థం ఏంది? ఇచ్చిన కానుక తీసుకొని అతను ఇచ్చిన కానుక తీసుకొని ఇచ్చిన కానుక తీసుకొని చక్కగా జైల్లో పెట్టుకొని ప్రభా తీర్చాయి అంటే దాని అర్థం ఏంటంటే కుటుంబాలని సర్వనాశనం అవ్వాలయ్యా. వీటిని తాగి వాడు నడుచుపాడైపోవాలా, మందు తాగి మొత్తం పడిపోవాలా, ఖైనీలు తిని మౌత్ క్యాన్సర్ రావాలా. అంతే కదా. ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు కూడా దుర్వ్యాపారం చేస్తున్నారు. పేరుకు దేవుని పేరు చెప్పుకొని కూడా చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. నేను ఒకటే మాట, నేనేం పోను, నేనేను నువ్వేమైనా నేను మాత్రం చేయను ఆయన బాధపడ్డాడు. దుకాణం చేశాడు, కొన్నాళ్ళు స్టార్ట్ చేశాడు, వేశారు పోలీస్ ఛార్జీ, క్లోజ్. పట్టడు చప్పట్లు గట్టిగా అంటే వాడు పాడే కొట్టు మీకు ఇష్టమా? అంతే కదా అని అర్థం. అంటే కొట్టు మూసేది మీకు అంత సంతోషం. పాప ఎంత కష్టపడి తెచ్చుకుంటాడు. నేను ఎందుకు కట్టమని చెప్తా. ఒక కుటుంబం పాడైపోయినా ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో. ఎన్ని కుటుంబాలు బాగుపడ్డానండి. ఇక దేవుని పెట్టాలి. దుర్వ్యాపారం బాగా గుర్తుపెట్టుకోండి. చర్చికి పోయావా, ముసుకేసుకొని చప్పట్లు కొట్టావా, మళ్ళీ ఇంటికి వచ్చావా కాదు. నువ్వు చేస్తున్న పని నువ్వు గమనించాలి. నువ్వు చేస్తున్న పనులు కరెక్టా కాదా నువ్వు పరీక్షించుకోవాలి, ఆలోచించాలి. చాలామంది క్రైస్తవులు చెప్పేది ఏంటంటే నేను గట్టిగా వారిని చెప్తా, వెనక ముందు ఆలోచించను అంటే అలా అంటారు. ఇంత గట్టిగా మాట్లాడుతుంది అట్లా మీ చర్చిగా రాబోయిన ప్రాబ్లం ఏంటంట.
నువ్వు ఇచ్చే ఆ అల్పమైన సంపాదన, ఒకడు మోసం చేసి ఇచ్చే డబ్బులు అవి ఉంటాయి. నిలబడడం గట్టి గింజలు కొన్నైనా చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి గింజలు కొన్నైనా చాలు. అప్పుడు దేవుడు తూర్పులు పడతాడు, విశ్వాసులు కూడా మోస్తాడు. పోసినప్పుడు వస్తాయి అసలు గింజలు బయటికి. తూర్పు అంతా కొట్టుకొని పోవాల్సిందే. ఈ దుర్వ్యాపారంలో ఎంతమంది కొన్నారో వాళ్ళందరినీ మోస్తాడు దేవుడు. గాలి వచ్చింది కొట్టి పడేసింది, గట్టి గింజలు నిలబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ గట్టి గింజల్లో నువ్వు ఉండాలి. గట్టి గింజల్లో నువ్వు ఉండాలి.